Hi, this is your Satyababu, Faculty of Geography from Sri Sri Institute, Vijayanagaram. రైట్ ఈరోజు మన ముందుకు రావడానికి గల ప్రధాన కారణం ఏమిటి అని అంటే గత 7 సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. మరి దీంట్లో ఉన్నటువంటి కీలక అంశాల గురించి ఈరోజు చర్చిద్దాం. చూడండి సార్, ఈ శ్రీ ఇన్స్టిట్యూట్ అనేది విజయనగరం జిల్లాలోని గుంచి దగ్గర ఉంటుందండి, నియర్ కోట. అయితే మన దగ్గర డిఎస్సి, ఎస్జిటికి అలాగే ఆల్ కాంపిటేటివ్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి కోచింగ్లు అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు రిలీజ్ అయినటువంటి ఆ డిఎస్సి నోటిఫికేషన్ గురించి కీలకమైన అంశాల గురించి ఈరోజు క్లాస్లో ముందుగా మనం డిస్కస్ చేద్దాం. జస్ట్ బాగా వినండి సార్. ఇక్కడ మనకి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి మొత్తం పోస్టుల సంఖ్య ఎంత అని అంటే చూడండి, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం డిఎస్సి పోస్టుల సంఖ్య ఎంత అని అంటే 16,347 పోస్టుని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. మరి 16,347 పోస్టుల ఖాళీలను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లో ఈ నోటిఫికేషన్ తేదీ ఏ రోజున మనకి విడుదల చేసింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు 20 అలాగే ఏప్రిల్ 20వ తేదీ ఏప్రిల్ 2025 సంవత్సరంలో మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తుంది. మరి అప్లికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు సార్ అని అంటే మన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అప్లికేషన్ సెండ్ చేసుకునే విధానం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు గడువునిచ్చింది అని అంటే మనకి 20/24/2025 తేదీ నుంచి మనం లాస్ట్ తేదీ లేదా చివరి తేదీ ఎప్పటి వరకు అని అంటే మనకి 15 మే 2025 తేదీ వరకు కూడా మనం దీనికి అప్లికేషన్ని పెట్టుకునేటువంటి అవకాశాన్ని మనకు కల్పించిందండి. మరి అప్లికేషన్ పెట్టిన తర్వాత మనకి ఎగ్జామ్కి హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తుంది అని అంటే మే 30వ తేదీన ఈ సంవత్సరం మే 30వ తేదీన మన ఎగ్జామ్కి వెళ్తున్నటువంటి అభ్యర్థులకి హాల్ టికెట్స్ అనేది హాల్ టికెట్లు అనేది విడుదల చేయడం అనేది జరుగుతుందండి. మరి ఎగ్జామ్ రాసేటువంటి ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని అంటే సో మనకి ఇక్కడ ఆ ఎగ్జామ్ రాసేటువంటి విధానం తీసుకున్నట్లయితే సిబిటి టెస్ట్ ద్వారా మనం రాయాల్సి ఉంటుందండి. సిబిటి అంటే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అంటే మనం ఆఫ్లైన్లో మనం డైరెక్ట్గా మనం బుక్లెట్ ద్వారా ఓఎంఆర్ షీట్ ద్వారా బబ్లింగ్ చేసే విధానం కాకుండా డైరెక్ట్గా మనం సిస్టమ్ ముందు కూర్చొని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కింద సిబిటి టెస్ట్ కింద ఈ ఎగ్జామ్ని నిర్వహిస్తుంది మన ప్రభుత్వం. అయితే చూడండి, మొత్తం పోస్టుల సంఖ్య ఎంత అన్నప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ రోజున నోటిఫికేషన్ విడుదలయ్యింది, మరి మనం అప్లికేషన్ సెండ్ చేయడానికి ఏ రోజు నుంచి ఏ రోజు వరకు మనకి గడువు అనేది రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది, మరి హాల్ టికెట్స్ ఎప్పుడు జారీ చేస్తుంది అనే విషయాన్ని కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎగ్జామ్ని ఏ రోజున నిర్వహిస్తారు అంటే సో ఇక్కడ ఎగ్జామ్ తీసుకున్నట్లయితే మనకి ఏ రోజున నిర్వహించబడుతుంది అని అంటే చూడండి, ఇక్కడ ఎగ్జామ్ అనేది ఏ రోజున నిర్వహించబడుతుంది అని అంటే సో మనకి ఎగ్జామ్ తీసుకున్నట్లయితే జూన్ 6వ తేదీ నుంచి చూడండి, ఇక్కడ జూన్ 6 లేదా 6వ తేదీ నుంచి మనకి జూలై 6వ తేదీ వరకు కూడా మనకి ఎగ్జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. అంటే చాలా మంది ఉంటారు కాబట్టి సో వివిధ రకాల కేటగిరీలో రోజుకి కొంతమంది చొప్పున మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది జూన్ 6 నుంచి జూలై 6 వరకు ఎగ్జామ్ అనేది నడుస్తుందండి. మరి మనకి ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ప్రాథమికకి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ప్రైమరీకి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే చివరి ఎగ్జామ్ అయిన రోజు నుంచి 2 రోజులకి మనకి ప్రాథమికకి అనేది విడుదల చేయడం జరుగుతుందండి. అంటే చివరి ఎగ్జామ్ అని అంటే ఎప్పుడు సార్ మనకి జూలై 6తో ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిన తర్వాత 2 రోజుల్లో మనకి ప్రాథమిక కీ అనేది మనకి అంటే ప్రైమరీ కీ అనేది మనకి విడుదల చేయడం జరుగుతుందండి.
అంటే చివరి ఎగ్జామ్ తర్వాత 2 రోజులకి. మరి అభ్యంతరాలు ఏవైనా మీ యొక్క అభ్యంతరాలు తెలుపుకోవాలనంటే అభ్యంతరాలని ఎన్ని రోజుల తర్వాత స్వీకరిస్తారని అడిగితే ఈ ఎగ్జామ్ జరిగిపోయిన తర్వాత 7 రోజుల్లో 7 రోజుల తర్వాత 7 డేస్ తర్వాత మనకి అభ్యంతరాలు స్వీకరించడం అనేది జరుగుతూ ఉందండి. మరి మనకి ఇక్కడ రిజల్ట్ ఏ రోజున ఇస్తారనంటే జూలై 3వ వారంలో మనకి రిజల్ట్ అనేది అందించడం జరుగుతుందండి. జూలై 3rd వీక్‌లో మనకి ఏం చేస్తారంటే మనకి విడుదల చేయడం, రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుందండి. మరి మెరిట్ లిస్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేది మనకు తీసుకున్నట్లయితే మెరిట్ లిస్టు చివరి వారంలో జూలై చివరి వారం ఏదైతే ఉందో లాస్ట్ వీక్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ వీక్‌లో మనకి జూలై చివరి వారంలో మనకి మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరుగుతుందనే విషయాన్ని అభ్యర్థులు ఇక్కడ గ్రహించాలి. అయితే రావాల్సిన నోటిఫికేషన్ వచ్చింది సార్, మీరు ఇంకా ఏ విధంగా ఉండాలి, ఏ జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి, ఏ జిల్లాలో మనకి ఎలా అప్లై అంటే ఎలా ఉంటాయనే విషయాన్ని గురించి మనం డిస్కస్ చేస్తే కొద్దిగా ముందుకు మనం వెళ్ళినట్లయితే చూడండి ఇక్కడ మనకి ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా మనకి ఈ విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాని ఎక్కువగా మనం పోటీ పడుతున్నటువంటి జిల్లాలుగా మనం చూస్తూ ఉంటాం. మరి విజయనగరం అనే జిల్లాలో ఉత్తర కోస్తాంధ్ర జిల్లా అయిన విజయనగరం జిల్లాలో మొత్తం మనకి ఇక్కడ టోటల్ ఎస్జిటి పోస్టులు ఎన్ని ఉన్నాయనంటే 210 పోస్టులు అనేవి టోటల్ ఎస్జిటి పోస్టులు అనేవి విజయనగరం జిల్లాలో ఉన్నాయండి. మరి తర్వాత శ్రీకాకుళం జిల్లాని తీసుకున్నట్లయితే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి టోటల్ ఎస్జిటి పోస్టులు ఎన్నిసారనంటే ఇక్కడ 113 ఎస్జిటి పోస్టులు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవాలి. తర్వాత మనకి ఫర్దర్గా నెక్స్ట్ మనకి మళ్ళీ ఇక్కడ విశాఖపట్నం అనే జిల్లాని కూడా పరిశీలించి చూస్తే విశాఖపట్నం జిల్లాలో మనకి 239 ఎస్జిటి పోస్టులు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవాలి. సార్ మనం ఎక్కువ మంది ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైనటువంటి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లోనే మన శ్రీశ్రీ అభ్యర్థులు కూడా చాలా అధిక సంఖ్యలో ఉంటారు కాబట్టి ఈ 3 జిల్లాలని మాత్రమే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మిగిలిన జిల్లాలకు సంబంధించిన విషయాలు కూడా మీకు నోటిఫికేషన్లో క్లియర్గా మీరు చూస్తూ ఉంటారు. మరి 3 జిల్లాల్లో టోటల్గా ఎస్జిటి పోస్టులకు ఎన్ని ఉన్నాయనే విషయాన్ని మీరు గ్రహించాలి. మరి ఫర్దర్గా నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు కూడా ఉన్నాయి. మరి ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి మన ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైనటువంటి 3 జిల్లాల్లో ఓన్లీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్కి సంబంధించినటువంటి పోస్టులు తీసుకున్నట్లయితే ఇక్కడ విజయనగరం అనే జిల్లాని తీసుకుంటే విజయనగరం అనే జిల్లాలో 60 ఎస్జిటి పోస్టులు ఉన్నాయండి. అట్ ది సేమ్ టైం మనకి తర్వాత శ్రీకాకుళం జిల్లాని తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి 33 ఎస్జిటి పోస్టులు ఉన్నాయనే విషయాన్ని గ్రహించాలి. అలాగే మనకి విశాఖపట్నం తీసుకున్నట్లయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి చూడండి, 335 పోస్టులు ఉన్నాయి. అంటే సర్వసాధారణంగా ఎస్జిటిలో ఉన్నటువంటి ఈ యొక్క పోస్టులు ఎన్ని ఉన్నాయనేది చూసుకుంటూ ఇక్కడ స్పెషల్ కేటగిరీ కింద ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి పోస్టులు తీసుకున్నట్లయితే విజయనగరంలో 60 ఎస్జిటి, శ్రీకాకుళంలో 33 ఎస్జిటి, అలాగే విశాఖపట్నంలో మనకి 335 ఎస్జిటి పోస్టులు ఉన్నాయనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి. ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి పోస్టులతో పాటు రాష్ట్రంలో అత్యధికంగా ఈ పోస్టులు ఎస్జిటి పోస్టులు ఉన్నటువంటి జిల్లా ఏంటని అడిగితే కర్నూలు జిల్లా అండి. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి ఎస్జిటి పోస్టులు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏదని అడిగితే కర్నూలు జిల్లా అండి. తర్వాత ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏంటని అడిగితే చిత్తూరు జిల్లా అండి. చిత్తూరు జిల్లా. రాష్ట్రంలో అత్యధికంగా ఎస్జిటి పోస్టులు ఉన్నటువంటి జిల్లా కర్నూలు, 2 చిత్తూరు జిల్లా అనే విషయాన్ని గ్రహించాలి. కర్నూలులో ఎంత అంటే 1817, అలాగే చిత్తూరులో 976 పోస్టులు ఉన్నాయండి. అత్యధిక అంటే ఎక్కువ ఎస్జిటి పోస్టులు ఉన్నటువంటి జిల్లా ఏది సార్ అని అంటే మనకి కర్నూలు జిల్లాలో 1817 పోస్టులు ఉన్నాయండి. తర్వాత ఫర్దర్గా ఎక్కువగా ఉన్న జిల్లా ఏదని అడిగితే చిత్తూరు 976 పోస్టులు ఉన్నాయి. మరి ఏ జిల్లాలో ఎక్కువ ఉన్నాయనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుంటూ అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ మన ఈ జిల్లాల్లో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో మనకి ఎంతెంత ఉన్నాయనే విషయాన్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. విజయనగరంలో ఎన్ని ఉన్నాయి, శ్రీకాకుళంలో ఎన్ని ఉన్నాయి, విశాఖపట్నంలో ఎన్ని ఉన్నాయి, అండ్ నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి ఓవరాల్గా రాష్ట్రంలోనే ఎక్కువ పోస్టులు ఎస్జిటీలు ఉన్నటువంటి జిల్లాలు కర్నూలు, చిత్తూరు అనే జిల్లాల్లో ఉన్నాయనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి మిత్రమా. రైట్, ఇక్కడ ఎక్కువ పోస్టుల తర్వాత ఇప్పుడు ఏంటంటే సబ్జెక్ట్స్ ఏంటేంటి ఉంటాయి, అలాగే అక్కడ కంటెంట్స్ ఏంటేంటి ఉంటాయి,
అలాగే ఇక్కడ మనకి మెథడ్స్ లేదా పెడగాజీ ఏంటేంటి ఉన్నాయి, వాటి యొక్క వెయిటేజ్ ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మళ్ళీ మనం చూద్దాం. రైట్, చూడండి ఇక్కడ మనకి చూడండి సబ్జెక్ట్స్, అలాగే కంటెంట్స్, అలాగే మెథడ్స్ లేదా పెడగాజీలో మనకి వెయిటేజ్ ఎలా ఉంటుంది అంటే మనకి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఏ సబ్జెక్ట్కి ఎంతెంత వెయిటేజ్ ఉంటుంది, సో ఎలా మనం స్కోర్ చేయాలి, ఏ దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలనే విషయాన్ని ఈరోజు మనం చాలా డీటెయిల్డ్గానే చూద్దాం. చూడండి రైట్, మనకి ఇక్కడ సబ్జెక్ట్స్ తీసుకుంటే ఫస్ట్ మనకి ఏముంటుందని అంటే సబ్జెక్ట్స్లో మనకి ఫస్ట్గా మనకి జనరల్ నాలెడ్జ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది ఉంటుందండి. మరి జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో మనకు తీసుకున్నట్లయితే దీంట్లో మనకి ఎన్ని మార్క్స్కి ఉంటుందని అంటే మనకి ఇక్కడ 8 మార్క్స్కి ఉంటుందండి. రైట్, గమనించండి 8 మార్కులకు ఉంటుంది. అయితే ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి సార్ అంటే ఇక్కడ మనకి 16 క్వశ్చన్స్ ఉంటాయండి. 16 క్వశ్చన్స్ ఉంటాయి. సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో మనకి 8 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. 8 మార్కులకి ఎగ్జామ్ ఉన్నప్పుడు మనకి వచ్చే ప్రశ్నల సంఖ్య ఎంత అనంటే 16 ప్రశ్నలు అడగడం జరుగుతూ ఉందండి. రైట్, ఫర్దర్గా నెక్స్ట్ చూడండి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ తీసుకున్నట్లయితే ఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో మనకి ఎన్ని మార్క్స్ ఉంటాయని అడిగితే ఇక్కడ మనకి 4 మార్క్స్కి ఎగ్జామ్లో అడగడం జరుగుతుందండి. మరి 4 మార్క్స్లో మనకి ఎన్ని క్వశ్చన్స్ రూపంలో అడుగుతాడని అడిగితే 8 క్వశ్చన్స్ రూపంలో మనకి ఇక్కడ 4 మార్కులను మనం సాధించాల్సిన సమయం వస్తుంది. రైట్, నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి సైకాలజీ తీసుకున్నట్లయితే సైకాలజీలో మనకి ఎన్ని మార్క్స్ ఉంటాయని అడిగితే మనకి ఇక్కడ 8 మార్క్స్ ఉంటాయండి. మరి 8 మార్క్స్ సాధించాల్సి వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాడని అడిగితే మళ్ళీ ఇక్కడ మనకి 16 క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. రైట్, ఇక్కడ చాలా క్లియర్గా మీరు చూసుకోవాలండి. రైట్, తెలుగు కంటెంట్స్ విషయానికి వస్తే మిగిలినటువంటి కంటెంట్లు తీసుకున్నట్లయితే ఈ తెలుగు అనే సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎన్ని మార్క్స్కి ఉంటుందంటే 8 మార్క్స్కి ఉంటుందండి. మరి కంటెంట్లో మాత్రమే 8 మార్కులకి పేపర్ కనిపిస్తుందండి. అంటే కంటెంట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయనంటే ఇక్కడ మనకి 16 క్వశ్చన్స్ ఉంటాయండి. అండ్ ఫర్దర్గా మనకి మెథడ్స్ లేదా పెడగాజీ ఉంటుంది ఇక్కడ. మరి మెథడ్స్ లేదా పెడగాజీలో తీసుకుంటే తెలుగు మెథడ్స్ లేదా పెడగాజీ తీసుకున్నట్లయితే మనకి 4 మార్క్స్కి మనకి పేపర్ ఉంటుందండి. అంటే ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాడు సార్ అంటే ఇక్కడ మనకి 8 క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది అనే విషయాన్ని గ్రహించాలి. రైట్, ఫర్దర్గా నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఇంగ్లీష్లో కూడా మనకి కంటెంట్ ఉంటుంది, అటు మెథడ్స్ అండ్ పెడగాజీలో కూడా క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. మరి ఇంగ్లీష్ కంటెంట్లో మనకి ఎన్ని మార్క్స్ ఉంటాయనంటే 8 మార్క్స్ ఉంటాయండి. సేమ్ మళ్ళీ మనకి 16 క్వశ్చన్స్కే పేపర్ కనిపిస్తూ ఉంటుంది. మరి ఇక్కడ మెథడ్స్ లేదా పెడగాజీలో మళ్ళీ ఎన్ని ఉంటాయనంటే సేమ్ మనకి 4 మార్క్స్కే ఉంటుందండి. అంటే మనకి ఎన్ని అనంటే 8 క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుందండి. రైట్, నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి మ్యాథ్స్ అండ్ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ని తీసుకుంటే సో దీనికి కూడా మనం కంటెంట్లో ఎన్ని ఉన్నాయి అండ్ మెథడ్స్లో ఎన్ని ఉన్నాయనంటే కంటెంట్లో కూడా మనకి ఇక్కడ 8 మార్క్స్కి ఎగ్జామ్ ప్యాటర్న్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే సేమ్ మనకి ఇక్కడ 16 క్వశ్చన్స్ అనేది ఉంటాయి. మరి మెథడ్స్లోకి వెళ్ళేసరికి పెడగాజీలోకి వెళ్ళేసరికి కూడా సేమ్ మిగతా వాటిలో ఇక్కడ కూడా మనకి 4 మార్క్స్కి ఎగ్జామ్ పేపర్ అంటే ఉంటుందండి. ఎన్ని అని అంటే 8 క్వశ్చన్స్ అనేది మనకి కనిపిస్తూ ఉంటాయండి ఇక్కడ. సో ఎన్ని అని అంటే మనకి 8 క్వశ్చన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మరి సైన్స్ తీసుకున్నట్లయితే ఈ సైన్స్ అనే సబ్జెక్ట్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో కంటెంట్లో కూడా మనకి ఎన్ని మార్క్స్ ఉంటాయనంటే కంటెంట్లో మళ్ళీ మనకి 8 మార్క్సే ఉంటాయండి. సో 8 మార్క్స్ అని అంటే అర్థం ఏంటని అడిగితే ఇక్కడ 16 క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుందనే విషయాన్ని గ్రహించాలి యాస్ ఫ్రెండ్స్. మరి ఫర్దర్గా మనకి మెథడ్స్ లేదా పెడగాజీకి వెళ్ళేసరికి మళ్ళీ ఇక్కడ మనకి 4 మార్క్స్ అనేవి కనిపిస్తాయండి. అంటే ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయనంటే ఇక్కడ మళ్ళీ 8 క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుందండి. అండ్ ఫైనల్గా మనకి సోషల్ స్టడీస్ అనేటువంటి సబ్జెక్ట్ని తీసుకున్నట్లయితే ఈ సోషల్ సబ్జెక్ట్స్లో మనకి సోషల్ స్టడీస్లో 8 మార్కులకే మళ్ళీ ఇక్కడ మనకి కంటెంట్లో అడగడం జరుగుతుంది. అంటే సేమ్ మళ్ళీ మనకి 16 ప్రశ్నలు 16 క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉంటాడు. మరి మెథడ్స్ లేదా మనకి ఇక్కడ పెడగాజీకి వెళ్ళినట్లయితే ఇక్కడ సేమ్ మళ్ళీ మనకి 4 మార్కులకే ప్రశ్నలు అనేవి కనిపిస్తూ ఉంటాయండి. అంటే ఎన్ని ప్రశ్నలు ఉంటాయనంటే 8 క్వశ్చన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయండి. రైట్, యాస్పిరెంట్ గ్రహించాల్సిన విషయం, గమనించాల్సిన విషయం ఏమిటంటే సో సబ్జెక్ట్స్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్లో సబ్జెక్ట్స్ ఏంటేంటి సబ్జెక్ట్స్ ఉంటాయనేది ఒకటి, అందులో సబ్జెక్ట్స్లో కంటెంట్స్ పైన ఎన్ని మార్కులకు ఉంటాయి, అలాగే ఎన్ని ప్రశ్నలు ఉంటాయి అనేది మరొక వైపు చూడాలి. అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ మెథడ్స్ లేదా
పెడగాజీలో మనకి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, అందులో మళ్ళీ ఎన్ని మార్కులకి ఎన్ని ప్రశ్నలు ఉంటాయనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. ఎందుకంటే మనం చదివేటప్పుడు ఆ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు దేనికి వెయిటేజ్ ఎక్కువ ఎక్కడెక్కడ ఉందనేది చూసుకొని ముందు ఆ సబ్జెక్ట్ని ముందు ఫస్ట్ క్లియర్ చేసుకొని చాలా క్లుప్తంగా చాలా డీటెయిల్డ్గా ఎక్కువ హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్తో సింపుల్గా మనం సబ్జెక్ట్స్ పైన పట్టు సాధించాలి. అప్పుడు మనకి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చాలా ఈజీగా స్కోర్ చేయడము, ఎక్కువ స్కోర్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ సబ్జెక్ట్స్ ఏంటేంటి ఉంటాయి ఎగ్జామ్ ప్యాటర్న్లో చెప్పాను. ప్లస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, సిబిటీలో ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్గా టెస్ట్గానే మనకి నిర్వహించబడుతుంది అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి అనే విషయాన్ని చూసుకోవాలి. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి విషయాల గురించి. సో అండి ఇవన్నీ కలిపి మనకి 80 మార్కులకి ఉంటే ఇప్పుడు చెప్పింది చార్ట్లో చెప్పిన మార్కులన్నీ ఇప్పుడు ఆల్రెడీ టేబుల్ రూపంలో డిస్కస్ చేసాం కదండి. ఇదంతా 80 మార్కులకి ఉంటే టెట్ వెయిటేజ్ ద్వారా మనకి 20 మార్కులకు ఉంటుందండి. సో టోటల్గా మనకి 100 మార్క్స్కి మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ కూడా ఇదివరకులా కాకుండా సిబిటి టెస్ట్ రూపంలో నిర్వహిస్తున్నారనే విషయాన్ని ప్రతి ఒక్క ఆస్పిరెంట్ గ్రహించాలి. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో నిర్వహిస్తాం కాబట్టి దానికి వెన్యూస్ తక్కువ ఉండడం వల్లే మనకి సుదీర్ఘంగా నెల రోజుల పాటు ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే మనకి జూన్ 6 నుంచి జూలై 6 వరకు ఇన్ని రోజులు పట్టడానికి గల కారణం ఏంటంటే సో దాన్ని ఏంటంటే విడతల లెక్కన ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి సిబిటి టెస్ట్ రూపంలో. ఇలా మీరు ఈ టెట్ వెయిటేజ్లో ఉన్నటువంటి 20 మార్క్స్ మీ చేతుల్లో రెడీగా ఉంటాయి. మరి ఆ రోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 80 మార్క్స్ స్కోర్ ఎవరైతే ఎక్కువ బాగా చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా అక్కడి నుంచి ఉద్యోగంతో బయటకు వెళ్తారండి. సో ఇది మనకి ఇక్కడ కంటెంట్స్ ఎలా ఉంటాయి, అలాగే మెథడ్స్ ఎలా ఉంటాయి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనే విషయం పైన మీకు అవగాహన ఒకసారి కల్పిస్తూ, అలాగే మన శ్రీకాకుళం జిల్లాలోని విజయనగరం జిల్లాలోని ఎలాంటి పోస్టులు ఎన్ని పోస్టులు ఉన్నాయనే విషయాన్ని గురించి కూడా మీకు అవగాహన కల్పిస్తూ అట్ ది సేమ్ టైం ఎక్కువ పోస్టులు ఎక్కువ సంఖ్యలో ఈ యొక్క ఖాళీలు ఉన్నటువంటి జిల్లాలు తీసుకున్నట్లయితే మనకి కర్నూలు చిత్తూరు జిల్లాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నాయనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ మన జిల్లాలో ఎలా ఉన్న విషయాలు కూడా మీకు డిస్కస్ చేయడం జరిగింది. రైట్, మళ్ళీ మీకు చెప్తున్నామండి. సో మన యొక్క సంస్థ ఏంటి, మన సంస్థ పేరేంటి అనే విషయాన్ని గురించి చూస్తున్నట్టయితే మన సంస్థ ఉత్తరాంధ్రనే కాకుండా రాష్ట్రంలోనే అగ్రగామి సంస్థ అండి శ్రీ ఇన్స్టిట్యూటు. ఇది మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను, ఇది విజయనగరం జిల్లాలోని కోట దగ్గర గుంచి సెంటర్లో ఉంటుందండి. మీరు మా సంస్థని సంప్రదించడానికి మీకు ఎప్పుడు కూడా మీరు 24 గంటలు ఎప్పుడు కూడా ఈ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చండి. సో మీరు మా సంస్థని సంప్రదించాల్సి వస్తే ఈ కాంటాక్ట్ నెంబర్లకి ఈ ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేసి మిగిలిన విషయాలు ఆన్లైన్ క్లాసులు కూడా మన దగ్గర స్టార్ట్ చేసామండి. ఆన్లైన్లో కూడా మనకు కోర్సు ఉంటుంది. ఆఫ్లైన్లో తీసుకున్నట్లయితే అంటే మనకి ఆఫ్లైన్లో కోర్సు తీసుకున్నట్లయితే ఎస్జిటి డిఎస్సిలో ఎస్జిటికి మాత్రమే ప్రస్తుతం మనం నిర్వహిస్తున్నామండి. ఈ విషయాన్ని మీరు బాగా గమనించాలి. అయితే ఈ బ్యాచ్ ప్రారంభపు తేదీ ఎప్పుడు సార్ అని అంటే మన దగ్గర ఈ యొక్క డిఎస్సి ఎస్జిటి బ్యాచ్ అనేది ఒక నూతన బ్యాచ్, ఒక కొత్త బ్యాచ్ అనేది 23/4/2025 అనగా బుధవారం రోజున మనకి ఇక్కడ శ్రీలో ఒక కొత్త డిఎస్సి బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతూ ఉందండి. అయితే ఎప్పుడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా మన దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లాసెస్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. మరి టైం చూస్తే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఈ 45 డేస్లోనే నిరంతరం శ్రమించేటువంటి అత్యున్నతమైనటువంటి మోస్ట్ వెల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మినిమం 15-20 సంవత్సరాలు అనుభవం కలిగినటువంటి ఆ ఫ్యాకల్టీ టీం అధ్యాపక బృందం మన దగ్గర రెడీగా ఉన్నారు. కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా ఎలా చదవాలి ఏం చదవాలనే ప్రతి విషయానికి ఇక్కడ మీకు ఫ్యాకల్టీ రెడీగా ఉంటారు. మీరు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునేటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి సార్ ఈ డిఎస్సి ఎస్జిటి బ్యాచ్ మన దగ్గర అతి త్వరలోనే అంటే రేపు 23/4/2025 బుధవారం రోజునే మనకి ప్రారంభం అవుతుందండి. మిగతా విషయాలు ఏదైనా మీరు సంప్రదించాల్సి వస్తే మీకు ముందు చెప్పినట్లుగా ఈ ఫోన్ నెంబర్లకు మీరు కాంటాక్ట్ చేయండి. అక్కడ ప్రతి ఒక్క విషయాన్ని మీరు పూర్తిగా తెలుసుకోగలరని ఆలోచిస్తున్నాం. అలాగే ఇక్కడ ఆర్ఆర్బి ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్స్ మెయిన్స్ ఆల్ కాంపిటేటివ్ అన్ని రకాల పోటీ పరీక్షను కూడా ఇక్కడ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం బోత్ మీడియాలో మనకి నిర్వహించడం జరుగుతుంది. సపరేట్గా తెలుగు మీడియం కోసం స్పెషల్గా ఒక బ్యాచ్ అనేది మనకి ఈ నెక్స్ట్ మంత్లోనే
9వ తేదీ 5వ నెల 2025 తేదీన బ్యాచ్ కూడా ప్రారంభమవుతుందండి. ఆల్ కాంపిటేటివ్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, అలాగే డిఎస్సి ఎస్జిటికి అత్యున్నతమైన సంస్థ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పొచ్చు. మన సంస్థ గురించి అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సంస్థ, సుమారుగా 20 సంవత్సరాల బట్టి నడపబడుతున్నటువంటి అగ్రగామి సంస్థగా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది మన ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి స్టేటస్. రైట్, మీరు ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ 45 రోజుల్లోనే ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ సోమవారం మనకి గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుందనే విషయాన్ని మర్చిపోకూడదండి. రైట్, ఇక్కడ చూడండి, ప్రతి సోమవారం ఒక పెద్ద గ్రాండ్ టెస్ట్ని అత్యున్నతమైనటువంటి ఫ్యాకల్టీ టీంతో తయారు చేసినటువంటి ఒక గ్రాండ్ టెస్ట్ని ప్రతి సోమవారం మీకు కండక్ట్ చేస్తారు. సుమారుగా 9-10 గ్రాండ్ టెస్టులు మీకు ఎగ్జామ్కి వెళ్ళేసరికి కండక్ట్ చేసి ప్రతి విషయం పైన ఎలా చదవాలి, ఏం చదవాలి, ఎలా చదివితే సక్సెస్ అవుతామనే విషయాలు కూడా మీకు నేర్పిస్తూ, గైడెన్స్ ఇస్తూ, మోటివేట్ చేస్తూ, సబ్జెక్ట్ ఇస్తూ ఇక్కడి నుంచి ఉద్యోగంతో పంపించేటువంటి ప్రధానమైనటువంటి సంస్థగా మనం శ్రీశ్రీని చెప్తూ ఉంటామండి. రైట్, మన ఛానల్ని ఇక్కడ ఆన్లైన్లో కూడా శ్రీశ్రీ యూట్యూబ్ ఛానల్ అనే ఛానల్ ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు వేగంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఎప్పుడూ కూడా మా సంస్థ ఎలాంటి విషయాలకి డౌట్ ఉన్నా సరే ఈ కాంటాక్ట్ నెంబర్లకి మీరు ఫోన్ చేసి సంప్రదించి విషయాలు తెలుసుకుంటారని కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్.